విశాఖలో మిస్ వైజాగ్ నక్షత్ర ఆందోళన చేపట్టారు. తన భర్త మరో యువతితో ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పబ్జీలో అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడని నక్షత్ర ఆరోపించారు. భర్తకు శిక్ష వేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని నక్షత్ర డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, భర్త వేధింపులకు గురి చేస్తూ తన వదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా మిస్ వైజాగ్ ప్రస్తుతానికి ఆమె రోడ్డెక్కడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు నక్షత్ర మనతో ఉన్నారు. మేడం, అసలు ఏం జరిగింది? ఎప్పటి నుంచి మీకు ఇలా వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు? నమస్తే అండి, నా పేరు నక్షత్ర. నా హస్బెండ్ పేరు త్రిపురాణ వెంకట సాయి తేజ. మా ఇద్దరికి 2015లో మ్యారేజ్ అయిందండి. పాప కూడా ఉంది మా ఇద్దరికి. గత కొంతకాలంగా తన బిహేవియర్లో చాలా చేంజెస్ ఉన్నాయి సార్. చాలా ఇల్లీగల్ ఎఫర్ట్స్, అంటే ఫస్ట్ అంతా పబ్జీ గేమ్లో ఆడి పబ్జీలో అమ్మాయిని ట్రాప్ చేసేవాడు. అది తెలుసుకొని నేను చాలా స్ట్రాంగ్గా అడిగేటప్పటికి మా ఇద్దరికి పెద్ద పెద్ద గొడవలు అయిపోయేవి. తర్వాత అలా ఊరుకునే కొద్దీ ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ ఎక్కువైపోతున్నప్పుడు గట్టిగా అడిగితే నా చెయ్యిని కాల్ చేసి ఆ రోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు సార్. ఆ రోజు నుంచి మళ్ళీ లేదు. తర్వాత ప్రతిరోజు నేను ఒక్కొక్క ఎఫ్ఐఆర్ గురించి తెలుసుకుంటున్నాను. అలా బాధపడుతూనే ఉన్నాను. కానీ ఇప్పుడు రీసెంట్గా అయితే ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని ఇక్కడ అపార్ట్మెంట్లో అందరికి వైఫ్ అని చెప్పుకొని తిరుగుతున్నాడు. అపార్ట్మెంట్ పేరు నాకు తెలియదు. దస్పల్లా హిల్స్లో ఉంటున్నారని తెలిసింది. ఇంకా ఎక్కడ నాకు న్యాయం జరగట్లేదని నేను మీడియా సపోర్ట్ తీసుకున్నాను సార్. మీడియా సపోర్ట్ తీసుకొని రెడ్ హ్యాండెడ్గా సార్ రూమ్లో ఇద్దరు పట్టుకుంటుండగా మేమిద్దరం రెడ్ హ్యాండెడ్గా మేము పట్టుకున్నాం సార్. మీడియా ముందు వెంటనే షీజ్ మై వైఫ్ అని స్టేట్మెంట్ ఇచ్చాడు సార్. నాకు డైవోర్స్ ఇవ్వకుండా, నేను డైవోర్స్ పిటిషన్ వేయకుండా, మా ఇద్దరు డైవోర్స్ అవ్వకుండా ఆ అమ్మాయిని పెళ్లి ఎలా చేసుకుంటారు సార్? అంటే ఇది సినీ ఆఫీసు, అక్కడ ఉన్న ఆమె ఆడిషన్ కి వచ్చిందంటూ కూడా షీజ్ మై వైఫ్ అని ఎలా చెప్పాడు సార్? షీజ్ మై వైఫ్ అని చెప్తున్నాడు కదా. సినిమా ఆఫీస్ అంటే కెమెరాలు ఉండాలి కదా, కెమెరాలు ఏవి? సినిమా ఆఫీస్ అంటే ఒక పర్టికులర్ దానికి ఒక సెటప్ ఉంటది కదా సార్. మరి అవేవి? దాని నుంచుకొని ఉన్నాడే తప్ప అది సినిమా ఆఫీస్ ఏం కాదు సార్. ఆ అబ్బాయి జాబ్కి వెళ్ళడం మానేశాడు. జాబ్ సస్పెండ్ చేసేసారు. నావెల్ డొకేట్ లో వర్క్ చేస్తున్నాడు చార్జ్మెన్ గా. అక్కడ సస్పెండ్ చేసేస్తే 40,000 రెంటెడ్ హౌస్ లో ఎలా ఉంటున్నాడు? ఆ కార్ కి ఈఎంఐ ఎలా కడుతున్నాడు? లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్. అసలు ఈ గొడవలు రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే పబ్జీ గేమ్ సార్. పబ్జీ గేమ్ ఆడడం, రాత్రంతా మెలుకొని పబ్జీ గేమ్స్ లో ఆడుకోవడం, దరిద్రంగా మాట్లాడుకోవడం, అందులోని తెల్లవారితే పడుకోవడం. ఆఫీస్కి వెళ్ళేవాడు కాదు. అది నేను క్వశ్చన్ చేస్తే తప్పు పెద్ద గొడవ అయిపోయేది. ఎప్పటి వరకు మీరు అన్యాయంగా ఉన్నారు? ఎప్పటి నుంచి 2020 వరకు సార్. 2020 నుంచి గొడవలు స్టార్ట్ అయ్యి 2020లో గొడవలు స్టార్ట్ అయ్యి 2021లో మొత్తం తన ఎఫ్ఐఆర్లన్నీ నాకు తెలిసిపోయి. ఈ వ్యవహారం మీకు ఎలా తెలిసింది? ఇక్కడికి ఎలా రావడం జరిగింది? అనుకున్నాను సార్. నేను 1 month నుంచి ఆ అబ్బాయిని ఫాలో అప్ చేస్తూనే ఉన్నాను. సో ఆ అబ్బాయిని ఈ అపార్ట్మెంట్ లో ఉంటున్నాడని తెలిసి దాని తర్వాత ఆ అమ్మాయితో మ్యారేజ్ అయింది. ఆ అమ్మాయిని ఇక్కడ వైఫ్ అని చెప్పుకొని తిరుగుతున్నాడని అపార్ట్మెంట్ లో ఉంటున్న వాళ్ళు ఫ్యామిలీస్ చెప్పారు, వాచ్మెన్ చెప్పారు. మరి అంతకన్నా ప్రూఫ్ ఏంటి సార్? వైఫ్ అని ఎందుకు చెప్పుకుంటారు సార్ సినిమా ఆఫీస్ అయితే? ఫర్దర్ గా మీరు ఎలా వెళ్ళబోతున్నారు? ఇప్పటికే పోలీసులు తీసుకొని వచ్చారు, ఆమెను తీసుకొని వెళ్ళడం జరిగింది. మీ హస్బెండ్ సైడ్ కూడా వెళ్ళారు. ఫర్దర్ గా మీరు ఏ విధంగా ముందుకెళ్తారు సార్? ఇలాంటి కామాంధులకి శిక్ష పడాలి సార్. ఆ అమ్మాయి కూడా నన్ను బెదిరిస్తుంది సార్. నీ ఎంత తేలుస్తాను, నువ్వు నీ కూతురుతో ఎలా బతుకుతావు, నీ ఫ్యామిలీతో ఎలా ఉంటావు చూస్తాను అంటుంది సార్. మీడియా ముందే అన్నది సార్. ఆ రికార్డ్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. అంటే వేధింపులకు గుడి అదనపు కట్నం కూడా తీసుకురావాలని చెప్తూ ఉన్నారు. పెళ్ళైన వెంటనే అదనపు కట్నం ఏంటి సార్? రోజు డబ్బులు తీసుకురా, 50,000 తీసుకురా, 1,00,000 రూపాయలు తీసుకురా, 10 లక్షలు తీసుకురా, నేను సినిమా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. మా ఇంట్లో వాళ్ళు నేను చేశాను. నా బంగారం అంతా తాకట్టు పెట్టేశాడు. ఇంట్లో ఉన్న సామాన్లంతా అమ్మేశాడు. ఇంకా ఒక్కటి కాదు సార్, సినిమా చేయాలని 10 లక్షలు పట్టుకెళ్ళాడు సార్ నా బంగారం పెట్టేసి. అంటే నిజంగానే పబ్జీ గేమ్ అంత ప్రభావితం చేసిందని మీరు నమ్ముతున్నారు, లేకపోతే వేరే? నేను నమ్ముతాను సార్. వాడికి ఉన్నది ఆల్రెడీ ఉమనైజర్ సార్. ఆడికైతే ఆ బుద్ధులు ఉన్నాయి. పబ్జీ గేమ్ ఆస్కారాన్ని ఇచ్చింది. ఇంకా అమ్మాయిలని దగ్గరగా ఎవరైతే వీళ్ళకి మెంటాలిటీకి సరిపోతారో అలాంటి ఈజీగా కనెక్ట్ అవుతారు. అమ్మాయి పొలిటీషియన్ కూతురు అంట, రాజమండ్రిలో ఉంటదంట, ఈస్ట్ గోదావరి అంట. ఆమె పొలిటీషియన్ కూతురు అంటే మమ్మల్ని మీరు ఏమీ బేకలేరు అన్నట్టు చెప్పి వెళ్ళింది ఇక్కడ నుంచి. ఏ పొలిటీషియన్ ఏమన్నా చెప్పడం జరిగిందా? తెలియదు సార్. పేరు తెలియదు సార్. పేరు తెలిసింటే ఎప్పుడో చెప్పేద్దాను నేను బయటికి. నాకు పేరు తెలియదు. రాజమండ్రి అమ్మాయి ఇక్కడ వరకు రావడానికి కేవలం పబ్జీ ద్వారానే రావడం? డేట్ యాప్, ఒక డేటింగ్ యాప్, క్లబ్ హౌస్ అనేది ఒక డేటింగ్ యాప్ సార్.
అందులో నేను వీళ్ళిద్దరు కనెక్ట్ అయ్యారనే విషయం నాకు తెలుసు. ఫర్దర్ గా మీకు ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నారు? ఆయనకి శిక్ష పడాలా లేకపోతే మీరు కలిసి ఉండాలని? నేనైతే కలిసి ఉండను సార్. ఇలాంటి వాడు కలిసి ఉంటే రేపు పొద్దున్న నా కూతురికి కూడా ప్రమాదమే సార్. నేను చెప్తున్నాను కదా, అమ్మ, అక్క, తల్లి, చెల్లి అవేమీ లేదు సార్. అక్కడ ఉన్నది ఆడదా కాదా, వీడికి అంత కామం కల్లాడివి. అలాంటి వాడు గురించి వేస్ట్ సార్. అలాంటి వాడితో కలిసి ఉండడం అనేది జరగదు సార్. అలాంటి వాడికి శిక్ష పడాలి సార్. ఇది కేవలం పబ్జీ ద్వారా అమ్మాయిలను ట్రాప్ చేస్తూ ఉన్నాడు. కేవలం పబ్జీ ద్వారానే, అలాగే పబ్ హౌస్ అనే ఒక యాప్స్, డేటింగ్ యాప్స్ ద్వారా ఇలా అమ్మాయిల్ని ట్రాప్ చేస్తూ మాకు అన్యాయం చేస్తున్నాడు. 2020 నుంచి కూడా ఇదే తంతు వ్యవహరిస్తున్నాడు. చుట్టుపక్కల ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ట్రాప్ చేయడం, వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకోవడం, ఇలా వ్యవహరిస్తున్నాడు. ఖచ్చితంగా తేజకు కఠిన శిక్ష పడాలి. కేవలం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే తాను సాకుగా చూపిస్తూ ఉన్నాడు. ఏదైతే ఇష్ట ప్రకారం ఉంటే గనక ఎంతమందితోనే ఉండవచ్చు అనే దాన్ని అతను ఫాలో అవుతున్నాడు. ఈ నేపథ్యంలో మాలాంటి వాళ్ళు చాలా మంది రోడ్లను పడుతున్నారు. అతనికి ఖచ్చితంగా శిక్ష పడాలంటూ అయితే వారు ఇక్కడ ఉన్న నక్షత్ర అయితే చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నరేష్తో జార్జ్ 10 టీవీ విశాఖ నుంచి.